నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్ రైట్ రీసెంట్గా ఈ నెల 27న అంటే ఏప్రిల్ 27న జరిగినటువంటి రజతోత్సవ సభ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసింది. అయితే ఈ సభ గురించి అటు ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది చేసినటువంటి కామెంట్స్ చాలా హాట్గా మారాయి. సో వాటి మీద ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు. ఆయన అడిగి అసలు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. రైట్, చాలా సంతోషం. మరిన్ని వివరాలు మీకు వివరాలు బాగానే తెలిసి ఉంటాయి కదా. అయినా ఎవరో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారని చెప్పి ఆ తర్వాత నన్ను అడుగుదాం అనుకోవడం నాకు విచిత్రంగా ఉంది. ఇవి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాలు మాట్లాడుతూనే ఉంటారు కదా. లేలే, రాజకీయాల్లో ఉండేవాళ్ళు రాజకీయాలు మాట్లాడారనుకొని మీరు రాజకీయమైన ప్రశ్నలు వేస్తున్నారా? కాదు కదా. రాజకీయాలు ఉండేవాళ్ళు రాజకీయాలు మాట్లాడుతూనే ఉంటారు, రాజకీయాలు చేస్తూనే ఉంటారు. కానీ జనానికి చేసింది పరిపాలన ఏ రకంగా ఉంది, సామాజిక కోణంలో ఆత్మగౌరవం నిలబెడుతున్నారా, సమభాగం సమతుల్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేదే చర్చనీయాంశంగా ఉండాలని నేను కోరుకుంటాను. కాకపోతే ఏ పార్టీ అయినా ఎవరైనా ఏ నాయకుడైనా పోటీ చేసే ప్రతి వాళ్ళు అందరూ మాట్లాడతారు కదా. అది కాదనిలేం కదా. సో ఎందుకో వాళ్ళు ఎవరో మాట్లాడారు కాబట్టి దానికి ఏదో విలువ ఉన్నట్టు, అది రాజకీయం కానట్టు, ప్రజోపయోగం అయినట్టు మీరు అర్థం చేసుకొని ప్రశ్నలు అడిగితే నాకు ఆశ్చర్యం ఇస్తున్నారు. అంతే. ఇది రాజకీయం విషయం కూడా పక్కన పెడితే చాలా మంది కళ్ళకి అది బల ప్రదర్శన లాగా కనిపించింది. రజతోత్సవ సభలాగా ఎక్కడా కనిపించలేదు. ఓహో, బల ప్రదర్శనలాగా కనపడింది అని మీరంటున్నారా, లేకుంటే జనం అన్నారా? జనం అంటే ఎవరెవరు అన్నారు బల ప్రదర్శన అని? జనంలో ఎవరన్నా తీసి అన్నారా? ఒక్క నిమిషం. రాజకీయాల్లో ఉండేవాళ్ళు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి, వాళ్ళకి అంత మద్దతు లేదు కాబట్టి, వాళ్ళకి అటువంటి అవకాశం రాలేదు కాబట్టి, అవకాశం తీసుకోవట్లేదు కాబట్టి, అవకాశం తీసుకునే నేపథ్యం ఉన్నప్పటికీ కూడా అవకాశం తీసుకోకుండా ఉండి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద మహాసభ నిర్వహించింది. అది కూడా దానికి ఒక కారణం. దాని పుట్టుక గురించి, 25 సంవత్సరాల ప్రయాణం గురించి, ఆ ప్రయాణంలో ఏమేం చేశామన్నది, ఎన్ని త్యాగాలు ఉన్నది, అవకాశం వచ్చినప్పుడు, ప్రజలు మెచ్చినప్పుడు, అధికారం ఇచ్చినప్పుడు, అధికారంలో ఉండి గతంలో స్వాతంత్రానంతరం ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ ప్రాంతంలో ఏం జరిగిందనే దాని మీద నమ్మకం, విశ్వాసం పెరిగింది కాబట్టి అలా వచ్చారు. అలా వస్తే బల ప్రదర్శన అంటారా? బలవంత గుంజుకొచ్చారా? నోట్ల గుడ్డబెట్టి మాట్లాడకుండా చేసి కళ్ళు మూసి ఈడ విను అని అన్నారా? ఎందుకమ్మా ఆ పదాలు వాడేది? మద్యం డబ్బు ఏర్లై పారింది అన్న కామెంట్ బాగా వినిపించింది. ఎక్కడ? మొన్న జరిగిన సభలో. అవునా? అయితే పోయిన నెలలో, ఈ నెలలో, గత సంవత్సరం ఈ రోజుల్లో ఎంత మద్యం వాడారో లెక్కలు దిద్దామా? సగటున మద్యం ఎందుకు పెరుగుతుందో తెలియట్లేదా? జనాలు కొత్తగా తాగుతున్నారా? అందుకే పెరిగిందా? 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, స్వాతంత్రం వచ్చినటి నుంచి ఇండియాలో ప్రొడక్షన్ తగ్గిందా, పెరిగిందా? రాష్ట్రంలో పెరిగిందా, తగ్గిందా? దీనికోసమే పెంచిందా? ఎందుకమ్మా ఇవన్నీ? జనం ఉత్సాహంగా బయటకు వచ్చారు, తాగారు. అయితే మద్యం మత్తులో ఉన్నారని నువ్వు నేనంటే సరిపోయిందా? మీరేమన్నా ఇచ్చారా ఎవరికైనా? మీకెవరైనా పోసారా? లేదు. మీరు కూడా ఏదో తాగొచ్చేమో, నాకు తెలీదు. మీకు సంతోషంగా ఉన్నప్పుడు తాగుతారా లేదా? దాన్ని పట్టుకొని రాజకీయ అభాండం వేసేటువంటి పరిస్థితి ఏంది? నువ్వు ఏడికి పోయినా, ఇంట్లో ఉన్నా, నీకు మంచిగా అనిపించినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, లేకపోతే స్నేహితులు వచ్చినప్పుడు, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒకసారి కలిసే వాళ్ళు వచ్చినప్పుడు మర్యాద చేస్తారా లేదా? మర్యాదలో ఇది ఒక వంతా కాదా? అటువంటప్పుడు ఇంత పెద్ద సమావేశం జరుగుతున్నది. ఇన్ని సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాలు ఈ పార్టీ కాలం గడిపింది. ఈ కాలం గడిపిన దాంట్లో త్యాగాల పునాదుల మీద తెలంగాణ నిర్మాణం కోసం చేసే చరిత్ర ఉంది. ఆ చరిత్రలో లోపాలు ఉండొచ్చు. ఆ చరిత్రలో మిగతా ప్రభుత్వాల కంటే ఈ 70 సంవత్సరాల స్వాతంత్రానంతర పరిపాలనలో తెలంగాణలో బాగా జరిగిందనే ఉత్సాహం జనంలోకి వచ్చింది. జనంలో రావడానికి రెండో కారణం కూడా, ఏదో మార్పు చేద్దాం, ఏదో మెలు చేద్దాం అనుకున్న వాళ్ళు చేస్తున్నప్పుడు, అధికారాన్ని ఇచ్చినప్పుడు, అది కూడా ఒక్క మనిషి టేస్టులా టేస్తే అధికారం రాకపోవు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కానీ, పార్టీకి కానీ, నాయకులకు కానీ, సంకలు గుద్దుకునే మంత్రులకు కానీ. మరి అటువంటప్పుడు ఏదో అవకాశం వచ్చింది, మంచి సంబరంగా ఉన్నారు, పోయొచ్చారు. వాళ్ళ వీధిలో వాళ్ళను, ఇంట్లో వాళ్ళను, ఊళ్ళో వాళ్ళను కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఉత్సాహంగా ఉంటుందా ఉండదా?
ఉంటుందా ఉండదా? ఓకే, ఈ పార్టీయే కాదు, ఏ పార్టీ మీటింగ్లో పెట్టినా ఉత్సాహంగా వచ్చేవాళ్ళు ఉంటారా? ఎంతమంది వచ్చారనేది వేరు విషయం, ఏం చేశారని చెప్పడం వేరు విషయం. మరి అటువంటిప్పుడు దీన్ని ఏదో మత్తు మందులో ఉన్నారని ప్రచారం చేస్తున్నారేం తల్లి? మరొక విషయం ఏంటంటే మరొక విషయం, ఈ విషయమే తప్పంటే మరో విషయం ఏంది? ఓకే, మీరు ఇట్లాగే మాట్లాడతారు. ఉన్న ఆరోపణలు డైరెక్ట్గా అడగాలి కదా. అదే నేను కాదంటలేను. మరొక విషయం అంటే ఏమన్నట్టు, ఇదొక విషయం మేము ప్రస్తావించడానికి గొప్ప, ఇదే తప్పు అంటున్నా. మీరు ఎన్నైనా అడగండి, నాకే అభ్యంతరం. రైట్. అంటే అదే రోజు సభ అయిపోయిన తర్వాత ముగ్గురు మంత్రులు ఒక ఎమ్మెల్సీ మీటింగ్ పెట్టి మరి అది ఒక రకంగా అంటే గ్రీన్ మ్యాట్లు వేసి ఎడిటింగ్ తప్ప టీవీలో ఎడిటింగ్ చేసి చూపించారే తప్ప అసలు జనమే రాలేదు అన్న మాట బాగా గట్టిగా. ఓకే, ఇగో ఎవరెవరో ఎవడెవడో ఏదో అంటే వాస్తవాలు తెలుసుకున్న మీరు కానీ వాస్తవాల గురించే మాట్లాడే పొన్నాల లక్ష్మి కానీ మాట్లాడే అవసరమా? ఎవరో కానీ ఎవడో కానీ ఏదో అన్నారని దాని మీద మీకు తెలిసినా నాకు తెలిసే మాట్లాడుతున్నాడని నేను అనుకున్నా, మీరు గుర్తించినా గుర్తించకున్నా గా చిన్న విషయాల మీద మాట్లాడేది ఏంది? అదొక ఎత్తుగడలు. ఆ ఎత్తుగడల్లో మీరు నేను ఎందుకు భాగస్వాములు కావాలి? వేర్ అబౌవ్, వేర్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ, వేర్ 4 pillars ఆఫ్ ద డెమోక్రసీ. ఆర్ వీ నాట్ కన్సర్న్ అబౌట్ ది రియాలిటీ, అబౌట్ ద ట్రూత్, అబౌట్ వాట్ హ్యాపెండ్? Why bloody walk with those fellows, those who talk nonsense? Why we talk about them? Why we talk about what they talked? Is that for what we are in politics? Is it not for the development of the area? Is it not for the concern of the people? చిల్లర విషయాలు మాట్లాడుతుందుకు రాజకీయాలు ఉండరా? రావాలా? పదవులు కావాలా? దానికేనా? నేను అలాంటి ఆలోచించేవాడిని కాదు, అలాంటి మెచ్చేవాడిని కాదు, అలాంటి వాటి మీద సంప్రదిస్తే మాట్లాడేవాడిని కాదు దయచేసి. రైట్. సో నేనైతే ఎందుకంటే నా ఆవేశం ఏందో, నా బాధ ఏందో మీకు అర్థం కాదు మీకు కాదు. అయితే ఇలా ఉండదు. రాజకీయాలు దీనికోసమైనా అన్నప్పుడు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం. రైట్. సో కేసీఆర్ గారు మాట్లాడేటటువంటి స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్కి సంబంధించి కూడా చాలామంది భావోద్వేగానికి గురయ్యారు ఆ రోజు. మీరేం చెప్తారు సార్? నేనేం చెప్పేది ఏంటి, ఆయన అది ఎవరు ఏ రకంగా స్పందిస్తారనేది వేరు విషయం. అది భావోద్వేగమా, లేకపోతే అప్రిషియేషనా, లేకుంటే కరెక్టే అనే మాటతోటి వాళ్ళు విన్నరా అనేది అనేక అంశాలు. ఇది 25 సంవత్సరాలు అయింది ఈ పార్టీ పుట్టింది ఎందుకు? మీరు ఇచ్చిన అవకాశంలో 10 ఏళ్ళలో ఏం చేశాము అని చెప్పినప్పుడు ఎక్కువ ఉత్సాహం రాకపోవచ్చు, నాకు తెలుసు. అది అంటే రాలేదని కాదు, కానీ ఇది బాధ్యత. రాజకీయ పార్టీగా ఉద్భవించింది ఎందుకు, జనం అవకాశం ఇచ్చిన తర్వాత చేసింది ఎందుకు అని చెప్పాలా వద్దా? నువ్వు సపోర్ట్లు కొడితే బాగున్నట్టు అంతకుముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రిని సీఎం 10 మందికి సపోర్ట్లు కొడితే అయిపోయింది, ఇక మొత్తం సాల్వ్ అయిపోయింది కదా. అందుకే ప్రజల విశ్వాసం కోల్పోతున్న నేపథ్యంలో అదే మీటింగ్లో ఇది వాస్తవం. రాజకీయాలు ఇది అయిందా అన్నారు, తులం బంగారం ఇచ్చారా అన్నారు, ఇయ్యలేదన్నారు. అదే మనం చేసింది ఓ కార్యక్రమం చెప్తే అంటారా? అన్నారు. ఎప్పుడు అనలే, ఇప్పుడు అన్నారు. అందుకోసం ఏదో మీరు అన్నట్టు భావోద్వేగం రేకెత్తించిండు అని చెప్పుకోవడం ఒక ఎత్తు అయితే, ఇది రాజకీయ కోణం. ఏది ఈ సైడు, ఆ సైడు ఏం చెప్పలేదనేది వాళ్ళది. ఇట్లనే ఉంటాయి ఇవి, అంతే కదా. అది కానీ మనం ఈ పార్టీ ఎందుకు పెట్టాము, ఈ రాజకీయంలో ఎందుకున్నాము, ఏం చేశాము, తర్వాత జనం అవకాశం ఇస్తే ఏం చేశాము, ఇప్పుడు అవకాశం ఇచ్చిన పార్టీ ప్రభుత్వం ఎలా ఉంది, మళ్ళీ అవకాశం వస్తే ఏం చేస్తారు అనే దాని మీద సమగ్రమైన ఆలోచన చేయడానికే కదా, అంతే కదా. రైట్. అయితే ఈ 16 నెలల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజల పక్షాన ఉండి ఎంత పెద్ద ఎత్తున కొట్లాట చేస్తున్నారో చూస్తున్నాం. ప్రతిరోజు ప్రతిక్షణం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. అంటే లగచర్ల ఇష్యూ దగ్గర నుంచి ఈ రోజు ఉన్న హెచ్సియు వరకు కూడా ఎంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. అయితే ఈ రాబోయే రోజుల్లో ఇంకా పరిణామాలు ఎలా ఉండవు? ఏం చేస్తాం, ఈ చరిత్రే గత 15 సంవత్సరాల చరిత్రే రుజువు చేస్తుంది. అవకాశం ఇస్తే ఏం చేసాం? ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా రైతు బంధు ఇచ్చారా? దేశంలో ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి ఇచ్చారా? దేశంలో ఎక్కడైనా ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇచ్చారా?
దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 4 రెట్లు తలసరి ఆదాయం పెరిగిందా? దేశంలో ఎక్కడైనా 68 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండించిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఏ ప్రాంతంలో కానీ జరిగిందా 10 సంవత్సరాల్లో? దేశంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత పెరిగిందో తెలియదా? ఇక అంతకంటే ఏం చెప్పాలి? ఊకదంపుడు మాటలు మాట్లాడతారు ఏదో అప్పుల గురించి. నాకు ఒక పెద్ద విశ్లేషకుడు, రాజకీయ విశ్లేషకుడు, మీడియాలో పెద్ద పేరున్నోళ్ళు 2-3 కలిసిండ్రు. నాకు దురదృష్టం. అదే సభలో కేసీఆర్ ప్రస్తావించినటువంటి మాట ఇందాక మీరు కూడా అన్నారు, జీడిపి వృద్ధి రేటు 14% పడిపోయింది అని చెప్పేసి. ఇప్పుడు ఈ సంవత్సరం పడిపోయింది, అది చెప్పొద్దా? అంతకుముందు పెరిగిందని చెప్తున్నావు, ఇప్పుడు పడిపోయింది అంటున్నావు. పడిపోయింది వాస్తవం కదా? ఏమైనా అబద్ధం చెప్తున్నావా? మోసం చేస్తున్నావా? దగా చేస్తున్నావా? నమ్మించబలుకుతున్నామా? వాస్తవాలు కూడా మాట్లాడకుండా ఉండేటువంటి ప్రజల పక్షాన ఉన్నట్టు ఎట్లయితుంది? ప్రజల పక్షాన లేకుండా వాస్తవాలు మాట్లాడని రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ ప్రజల పక్షాన ఉండి అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేసి అభివృద్ధి సాధించిన తర్వాత ఈ అవకాశం ఇచ్చారు కదా, అవకాశం ఇచ్చిన నేపథ్యం లోపల మీ దగ్గర ఈ జీడిపి ఎందుకు తగ్గింది అని ప్రశ్నిస్తే, అడిగితే తప్ప ఇది వాస్తవాలు తెలుసుకోవాల్సిన సందర్భం కాదా? సమయం కాదా? 24 గంటలు అదే ఆలోచన మీద ఉంటాం కదా. లేకపోతే రాజకీయాలు ఎందుకు? లేకపోతే పదవులు ఎందుకు? లేకపోతే ప్రజలు ఎందుకు? హాయిగా ఇట్లా కూర్చోవచ్చు కదా. నీ ఆదాయం నీది, నా ఆదాయం నాది. ఇప్పుడు ఇంకొక 1 మంత్లో మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది. ఓకే, బేసిక్గా ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పెళ్ళికి వెళ్ళి 10th SSC రిజల్ట్స్ రిలీజ్ చేయడం కొంచెం లేట్ అయ్యింది. ఎట్లేదన్నా అది లాస్ట్ వీక్ జరగాల్సిన SSC రిజల్ట్స్ రీసెంట్గా కొంచెం లేట్ చేశారు అవి. దాని తర్వాత ఇటు డిగ్రీ విషయానికి వస్తే కూడా డిగ్రీ స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజెంట్. అంటే ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేయకుండా, ఇప్పుడు బ్యాక్లాగ్స్ కానీ సెమిస్టర్స్ కానీ జరగకుండా దాదాపు ఎట్లేదన్నా సరే 6 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఎగ్జామ్స్కి రెడీగా ఉన్నారు. బట్ ఎగ్జామ్స్ అనేది యూనివర్సిటీలో పెట్టట్లేదు. అడిగారా మీరు ఎవరిని? రైట్, నేను రీసెంట్గా లేదు ముఖ్యమంత్రిని అడిగారా? అడిగారు, ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి. అది కాదు మీరు కూడా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం కదా. మరి ముఖ్యమంత్రిని ఎందుకు అడగలే? ఆ మాట ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అడిగితే ఉంటారు, అవును చేయలేదంటారు. ఎందుకు చేయలేదంటాం? అది ఒక ఇష్యూనా? చేసే దగ్గర చేయమన్నా. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది నెరవేరుస్తున్నాం కాబట్టి తప్పనిసరి అడుగుతాం. నేనైనా అడగొచ్చు, వేరే నాయకులు కూడా అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు. అందులో తేడా లేదు, ఉండదు కదా. సమస్యను ప్రభుత్వ పక్షానికి తీసుకెళ్ళడం, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అవసరమే కదా. అంత మాత్రం చేత అదొక న్యూసా? మీరు ప్రభుత్వాన్ని ఎవరైతే ముఖ్యమంత్రి అని పేరు చెప్తున్నారో ముఖ్యమంత్రిని అడిగితే ఏం చెప్తాడో అప్పుడు ఆలోచించండి. ఏం చెప్తాడో నాకు తెలుసు, అది వేరు. నేను చెప్తే మళ్ళీ రాజకీయం ఉంటుంది. సో రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మన మాజీ సీఎంని ఒక మాట అనడం జరిగింది. అది డైరెక్ట్గా చావు దాకా మాట్లాడడం జరిగింది. సో ఆ కామెంట్ అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక సీఎం స్థాయిలో అయ్యి ఉండి ఒక మాజీ సీఎంని అలా మాట్లాడచ్చు? సీఎం స్థాయిలో అనొచ్చా అని అడుగుతున్నారు కదా. సీఎం స్థాయిలో కదా. మనిషి అనేవాడు మనిషిని మనిషిగా గుర్తించకపోతే ఏమనాలా? ఆయన ఇది మొదటిసారా? ఆయన మాట్లాడిన మాటలు ఇది మొదటిసారి అన్నట్టు ఆయన ఏదో చాలా ముఖ్యమంత్రి కాగానే అన్నీ తెలిసినోడు, లేకుంటే ఇంకేదో ఎక్కడో ఉన్నాడనుకుని వ్యక్తిత్వం అటువంటిది అనుకొని మాట్లాడే ప్రశ్నలు కానీ మాట్లాడేది ఏం తప్పుగా. నా గురించి అనలే, నా గురించి అనడం నేనేం బాధపడ్డా. కానీ మనిషి ఎవరో గుర్తయింది కదా. అంటే నన్నంటే కాదు, ఈవెన్ అంతకుముందే ఆయన ఎటువంటి వాడో తెలియదా? 89 కేసులు ఉన్నాయి కదా. ఈ ఒక్క మాటే అన్నాడా? అంతకుముందు అన్న మాటల గురించి మీకు తెలియదా? మరి గటువంటి ఆయనను పట్టుకొని గీనన్నాడు, గాయన అన్నాడు. ఒక వ్యక్తి ఆ స్థాయికి తగడు అనేది ప్రజలు అంటున్నారు, మేమంటే రాజకీయ కోణం ఉంటారు. అంతేనా? ఇన్ని సంవత్సరాల ప్రజా పరిపాలన లోపల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ఎన్నడైనా ఎక్కడైనా ఇలాంటి ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు ఈ భాష కానీ, ఈ మాటలు కానీ, ఈ దూకుడు కానీ ఎక్కడైనా చూసారా? మేము అందుకే ఇంకోటి ఏమంటున్నాం, అందుకేనయ్యా ఏ ముఖ్యమంత్రి ఇంత తొందరగా ప్రజల మద్దతు కోల్పోలే, మీరు కోల్పోతున్నారు, అందుకే బ్రహ్మాండంగా
నిరసన తెలుపుతున్నారు అంటున్నాం. ఇక అంతకంటే ఏమన్నారు? మరొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళే ఈ విషయాన్ని బయట పెడుతూ ఉన్నారు. బయటకు వచ్చిన వాళ్ళు రీసెంట్గా ఒక మాజీ ఎమ్మెల్సీ కానివ్వండి, లేకపోతే ఆ పార్టీకి పనిచేసినటువంటి కొంతమంది ముఖ్య నాయకులే బయటకు వచ్చి కొంచెం ఏమంటున్నారు? ఏది పార్టీ విధానం కానివ్వండి, రేవంత్ రెడ్డి వైఖరి కానివ్వండి, ఇదంతా కరెక్ట్ కాదు. ఓహో, వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరిద్దరు బయటకు వచ్చి అంటే అది కరెక్టు లేకపోతే కాదనా మీ ఉద్దేశం? అసలు ఆ మనిషిలాగా లేడు, మనిషిని మనిషిగా చూస్తలేడు అని చెప్పిన తర్వాత అందులో నుంచి వచ్చిన ఆయన ఒక ఆయన అంటే ఏదో ధైర్యం చేసిండు, అదో గొప్పనా? మనిషిగా అంటున్నప్పుడు అందులో ఎవరంటే ఉన్నది? మీరంటే ఏంది, నేనంటే ఏంది, ఇంకెవరంటే ఏంది? అది ఇంపార్టెంట్ కాదు కదా. మనిషి అయినప్పుడు మనుషుల గురించి మనుషులు ఏమంటున్నారో అనుకుంటే బాగుంటుంది. రైట్. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత నెల రోజుల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ళ కొరత ఒకటి, కరెంటు కొరత వల్ల ఎండాకాలంతో. దీనికి పరిష్కారం అనేది అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇటు ప్రభుత్వం కూడా పట్టా పట్టినట్టుంటుంది. మీరే చూసి చెప్తున్నారు కదా, నన్ను ఏమనమంటావు? అంటే ప్రజల పక్షాన నిలబడడానికి, ప్రజా అవసరాలను తీర్చడానికి అధికారంలో ఉన్న నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి సమయాన్ని వెచ్చించి సమీక్షలు చేసి ఆ సమస్య ఉత్పన్నం కాకుండా చేయడం ఒక ఎత్తు అయితే, సమస్యలు పూర్తి స్థాయిలో రావు అని అనుకోవడం పొరపాటు అయినప్పటికీ వచ్చే నేపథ్యంలో తగ్గించే ప్రయత్నం చేయడానికి సమీక్షలు కూడా లేకపోతే ఏం చేయమంటావు? లేదంటే చాలా గొప్ప మాట్లాడుతుంటారు అంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఉంది? ఓకే, సమస్యలు లేకుండా ఉంటుందా? ఏ ప్రభుత్వం అయినా ఏ టైం అయినా వస్తాయి. ఎందుకు వచ్చినాయి? రాకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఆలోచించాలన్నా? ఇటువంటిది రాకుండా ఉండడానికే ఇంటింటికి నీళ్ళ కార్యక్రమం చేసాం. సరే, కొన్ని అక్కడ ఇక్కడ అవస్థలు రావచ్చు. అంటే మీరు సరిదిద్దుకునే పరిస్థితులు లేరు, సమీక్షించే పరిస్థితులు లేరు, సరిదిద్దుకునే పరిస్థితులు లేరు, మెరుగుపరిచేది దేవుడిగా. ఇక నన్ను ఏమంటావు? సరిదిద్దుకునే చర్య చేపట్టలేదు, సమీక్షించే సమస్య లేదు, సరిదిద్దుకోవడానికి అసలు వాస్తవాన్ని చూసే పరిస్థితులే లేవు. మీ కళ్ళన్నీ ఎక్కడో ఉన్నాయి. అధికారం ఆకాశంలో, మాటలు గాల్లో. ఈ మాటలు అంటే ఇక ప్రతిపక్షంలోకి వచ్చింది కదా గట్టినే మాట్లాడతాడు అంటారు.